నెల్లూరు నగరంలోని చిన్న బజార్ వద్ద గల అబ్బాస్ ఆలిఖాన్ మసీదులో జరుగు ఇఫ్తార్ విందులో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మహోన్నత మసీదు ఇదని తెలిపారు. మసీదు కోసం అనేక ఆస్తులు వక్ఫ్ చేయడం జరిగిందని, దీనికి అనేక ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. నూతనంగా కమిటీని నియమించారని, ఉన్న ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కమిటీపై ఉందని, వక్ఫ్ బోర్డు నుంచి కావాల్సిన అంత సపోర్ట్ ఇస్తామని తెలిపారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్ర శ్రేయస్సు కోసం అల్లాహ్ దగ్గర అందరూ ప్రార్థించాలని అన్నారు. కార్యక్రమంలో కరీముల్లా, సాబిర్ ఖాన్, సమీ హుసేన్, మదీనా వాజ్, ఇంతియాజ్, రియాజ్, అన్వర్, హమీద్ బాషా, మొహిద్దీన్, కాళేషా, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ మాసం ఉపవాసంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఇఫ్తియారీకి అబ్బాస్ అలీఖాన్ మసీద్ 400 సంవత్సరాల చరిత్ర ఉండే మసీద్. దీనికి ఆ రోజుల్లో ఎవరైతే ఈ మస్జిద్ కోసం అనేక ఆస్తులు సమాజం కోసం దానాలు చేయడం జరిగింది, వక్ఫ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉండే ఈ స్థలం కానీ ఇక్కడ 1 ఎకరా 4 సెంట్లు ఉండాలి. అన్ఫార్చునేట్ ఇప్పుడు దీంట్లో ఒక 200-300 అంకణాలు కానీ లేవు. అలాగా అనేక స్థలాలు కానీ ఉన్నాయి దీనికి. అవన్నీ కానీ నిన్ననే నూతన కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళందరికి కానీ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఆస్తుల్ని కాపాడాలి, ఈ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కానీ తీసి వక్ఫ్ బోర్డు ద్వారా ఏం కావాలో వక్ఫ్ బోర్డు కంప్లీట్గా దాన్ని సపోర్ట్ చేస్తుందని కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రంజాన్ పండుగ రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తం కానీ ఈ యొక్క పండుగ ప్రేమ, శాంతి, మాతృత్వం, ఇన్ని ఒక పేదవాడి ఆకలి తెలవాలి. ప్రతి ఒక్కరికి ఆ ఆకలి తెలిసినప్పుడే ఆ ఎదుటి మనిషి యొక్క సమస్య తెలుస్తుందని ఒక మెసేజ్ ఈ యొక్క పండగకి ప్రతి ఒక్కరూ, ప్రతి ముస్లిమ్స్ కానీ ఈ యొక్క పండగకి ఒక ఇది కఠోరం అని చెప్పకూడదు, ఎందుకంటే చాలా పవిత్రంగా ఈ యొక్క ఉపవాసం ఉంటారు. చిన్న బిడ్డల కాడి నుంచి ఈరోజు పెద్ద వయసు వాళ్ళ దాకా వాళ్ళందరూ ఈరోజు మసీదులో ప్రేయర్ చేశాం. ఎప్పుడు ప్రేయర్ చేసినా ఈ భూమిపైన ఎక్కడ మసీదులో ప్రేయర్ చేసినా యావత్ సృష్టి కోసం, యావత్ ప్రపంచం కోసం, ప్రతి మానవుడి కోసం, ప్రతి మతాలు కులాలకు అతీతాన్ని ఈరోజు 4వ రోజు రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసం యొక్క 4వ రోజు ఉపవాస దీక్ష ఈరోజు అబ్బాస్ అలీఖాన్ మసీద్లో నిర్మించడం జరిగింది. ఈ ఇఫ్తియారీకి మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దలు, అదేవిధంగా మదీనా ఏజెన్సీస్ అధినేత మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఇంతియాజ్ గారు, కాళేషా గారు, అదేవిధంగా జమీర్ గారు, అదేవిధంగా జుబేర్ గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మనం చూస్తున్నాం అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్ అయినప్పటి నుంచి మనలో ముందు ముస్లింలలో తారతమ్యాలు లేకుండా అల్లా ఒకే దైవ ఆరాధన చేసి మేము ఒకే ప్రవక్తను నమ్మే మేమందరం కూడా ఒక్క తాటి మీద రావాలనే ఆలోచనతో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో అహ్లే హదీస్కి చెందిన మన జహీర్ గారు కానివ్వండి, తబ్లీగ్కి చెందిన మన సోదరుడు కానివ్వండి, అదేవిధంగా జమాత్ ఇస్లాంకి చెందిన మా గురువు గారు అతను కానివ్వండి, అహ్లే సున్నతుల్ జమాత్కి చెందిన మేము కానివ్వండి, అదేవిధంగా హయాత్ బాబా కానివ్వండి, అందరూ. ఎందుకంటే మనమందరం కూడా ఒకే అల్లాని ఆరాధిస్తాం, ఒకే ప్రవక్త చూపించిన మార్గం వెళ్తాం. ఏదైతే అల్లాహ్ సుబ్హానా తాలా కోసం ఇచ్చిన ముప్పటి ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులను అన్యాక్రాంతం కానికుండా, అన్యాక్రాంతమై ఉన్న ఆస్తులు పాత రోజులు ఏ విధంగా సర్వమత సమానత్వంతో ఉండిందో ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి అల్లాహ్ దగ్గర దుఆ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అల్లాహ్ దగ్గర మన దేశ సమైక్యత కోసం, రాష్ట్ర సమైక్యత కోసం, అదేవిధంగా మనకు సంబంధించిన అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణ కోసం దుఆ చేశారు.